రండి, దేవుని యొక్క వాక్యముల నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఏమై ఉన్నారు? అచ్చుడు మా కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారంట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మునుపు దూరస్తులమి ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. సరే, మనము గత 3 రోజుల నుంచి గుడ్ ఫ్రైడే శుక్రవారం ఉదయం నుండి ఇంతకుముందు జరిగినటువంటి యవనస్తుల కూడిక వరకు కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటా మాట? క్రీస్తు పూర్వము క్రీస్తు శకం. ఇప్పుడు చూసేటటువంటి అనుభవం కూడా అదే. క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటే క్రీస్తు పూర్వం ఎప్పుడండి? క్రీస్తు పూర్వం. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు పూర్వం సంగతి ఒక మాట ఉంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గురించే ధ్యానిస్తున్నాం. ఇప్పుడు కూడా చూసేటటువంటి మాట ఏంటంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకమే. ఇదే మీ దగ్గర చివరి వర్తమానం. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చెప్పంలేండి. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా కొత్త కోణంలో ధ్యానిద్దాం, ప్రభు సమయం ఇస్తే. ఇప్పుడు చూసే మాట క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వం ఒక మాట ఉంది, క్రీస్తు శకములోకి మార్చబడుతున్న అనుభవం వేరే రీతిలో ఉంది. క్రీస్తు పూర్వం ఏమనుంది? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడును లేడు. ఇక్కడ రాయబడుతున్నమాట నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తు పూర్వం అసలు నీతిమంతులే లేరు. క్రీస్తు పూర్వం అన్నది నీతిమంతులే లేరు అని ఎందుకు అంటున్నానంటే, క్రీస్తు పూర్వం కొంత నీతి కలిగిన వారు ఉన్నారు, కానీ మరికొందరైతే నీతి లేని వారుగా జీవిస్తూ వస్తున్నారు. క్రీస్తులోకి రావటం ద్వారా, క్రీస్తు యొక్క అనుభవంలో మనం ఉండటం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. ఎలా తీర్చబడుతున్నామండి? నీతిమంతులుగా. యేసు ప్రభు వారి ద్వారా క్రీస్తు పూర్వములో నీతిమంతుడంటే దాని విధానం తెలియదు, దాని అర్థం తెలియదు. క్రీస్తు శకంలో నీతిమంతుడు అంటే ఏంటి, నీతిమంతుని యొక్క అర్థం ఏంటో పౌలు రోమీయులకు రాస్తూ అంటాడు. నాకు తెలిసి నీతిమంతుడి గురించి రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలోనే మనం నీతిమంతుడి గురించి 7 విషయాలు చూడవచ్చు. అసలు ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతుడు ఒక్కడూ లేడని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తు పూర్వం నీతిమంతుడు అన్న వ్యక్తి లేనటువంటి అనుభవం ఉండాలి. మరి అబ్రహాము లేడా?
అబ్రహాం లేరంటే ఉండారు, వాళ్ళు క్రీస్తు యొక్క అనుభవంలో ఉండారు. కానీ క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు శిలువ కార్యం జరగక మునుపు, యేసు ప్రభు శిలువ కార్యం కానీ ఆయన పునరుద్ధానం యొక్క జీవితం కానీ మనలో జరగక మునుపు మనం క్రీస్తు పూర్వమే. ఏ వ్యక్తులైనా శిలువ కార్యం జరిగినా పునరుద్ధానం యొక్క అనుభవంలోకి వచ్చినా ఆ వ్యక్తి క్రీస్తు శకంలోకి వచ్చినట్టు. మనం అదే ధ్యానిస్తూ వస్తుంది గత 3 రోజుల నుంచి. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు లేనప్పుడు, క్రీస్తు శకం అంటే క్రీస్తు మన జీవితంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు మన జీవితంలో లేనప్పుడు, క్రీస్తు శకం అంటే క్రీస్తు మన జీవితంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు చూడండి, నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ అంటుంది. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కానీ బైబిల్ సెలవిస్తుంది కదా, నీతిమంతుడు ఉండారు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ప్రకాశిస్తారు? తేజరిల్లుతారని రాయబడుతూ వచ్చింది. ఎలాగూ సూర్యుని వలెనా? మంచిది. ఇంకా సర్లేండి, తెలిసిన వాటితోనే ముగిద్దాం. కాబట్టి సూర్యుని వలె ప్రకాశిస్తారని అంటున్నారు. మంచిదే. ఒక నీతిమంతుడిగా చేయబట్టం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే, క్రీస్తు మన జీవితంలోకి రాకమునుపు, పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి మనం రాకమునుపు మనం అసలు నీతిమంతులమే కాదు. మరి నీతిమంతులకు ఎలా తీర్చబడ్డామంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ యొక్క 3 రోజులు ఈ సిమెంట్ నగరం నడిపించారు ప్రభా. ఇప్పటి వరకు ఈ యొక్క కూడికల్లో మీరు ఎంతగానో తోడుగుండారు. గుడ్ ఫ్రైడే ఉదయం నుండి ఈ దేవా ఈ పునరుద్ధాన దినం చివరి వరకు కూడా మీరు తోడుకుంటున్నారు. మీకు వందనాలు. ఈ రాత్రి ఈ యొక్క గాస్పల్ మీటింగ్తో ఈ కూడికలు ముగిస్తుండగా సహాయం చేయండి. ఈ కూడిక ద్వారా మాకును ఏం బయలుపరచాలనుకున్నారు మీ చిత్తం బయలుపరచండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. యెహోవా మీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి. దేవా ఈ వర్తమానాలు ధ్యానించడం కొరకై నేను వట్టివాడిని, మట్టివాడిని, బలహీనుడిని, ఎందుకు పనికిరాని వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని అని ఒప్పుకుంటున్నా. కిందకి కూర్చున్న నీ ప్రజలకంటే నేను యోగ్యుని కాదు, దుమ్ము ధూళి వంటి వాడిని అని ఒప్పుకుంటున్నా. అయితే నీ ప్రజల హృదయానికి అవసరమైన మాటలు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఎప్పి పడతాలంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన మా హృదయాలకు అవసరమైన మాటలు తెరవబడిన ఆకాశపు యొక్క వెలుగులో మీరు మాకును అనుగ్రహించి మహిమ పొందమని, ముందున్న సమయం అంతా మాకు ఎంతో దీవెనకరంగా చేయమని, ఈ వర్తమానాన్ని ఎంతో దీవించి నాతో మాతో మీరు మాట్లాడమని మీ నడిపింపును కోరుకుంటూ, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలు కీడు జరగకుండా సహాయం చేసి ముందున్న సమయం ఎంతో దీవించి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, క్రీస్తు పూర్వము ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉండటం అన్నది కష్టమైన తరం. ఎలా ఉంది? కష్టతరం. అంటే క్రీస్తు పూర్వం అని ఎందుకంటున్నానంటే, యేసు ప్రభు వారు మన జీవితంలోకి రాక మునుపు మనము నీతిమంతులుగా లేము. యేసు ప్రభు వారు మన జీవితంలోకి వచ్చిన తర్వాత, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన కార్యం మన జీవితంలో జరిగిన తర్వాతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే అసలు మన జీవితంలో నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ అంటుంది. కానీ మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాం? యేసుప్రభు శిలువ మరణ భూస్థాపన ఓకే, కాదని నేను అట్లా ఓకే. ఇంకా నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాము అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఎన్నో మాట అండి? మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. అసలు నీతిమంతుడే లేడని బైబిల్ అంటుంది. మరి నీతిమంతుడికి ఎలా చేయబడుతున్నాం? మన జీవితంలో క్రీస్తు పూర్వం
క్రీస్తు మన జీవితంలోకి రాకమునుపు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్న మాట మన జీవితంలో నెరవేర్చబడింది. మరి ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మరి నీతిమంతులు ఎలాగో తీర్చబడుతున్నామంటే దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిను. అంటే మనం నీతిమంతులుగా చేయబడాలంటే, నీతిమంతులుగా ఎలా చేయబడుతున్నామంటే దేవుణ్ణి నమ్మటం ద్వారా. ఎవరు నమ్మటం ద్వారా అండి? దేవుని నమ్మటం ద్వారా. అంటే మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి, మన కొరకై మరణించి, మన కొరకై ప్రాణత్యాగం చేసి, ఎవరు చేయనంత గొప్ప త్యాగం మన కొరకు కలువరిశిలో ఏ ప్రభు అయితే మన కొరకు చనిపోయాడో ఆయన్ని నమ్మటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఏమవుతున్నామండి? ప్రభువుని నమ్మటం ద్వారా, ప్రభువునందు నమ్మకం ఉంచటం ద్వారా, ప్రభువునందు మనం ఉంచే నమ్మకత్వాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుణ్ణి నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడిను. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఆ వ్యక్తి యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి, యేసు ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాలు పంపితే, ఆ పాలు పంపులు కలిగి ఉంటే ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఏమవుతున్నాడండి? నీతిమంతుడిగా. అంటే దేవుణ్ణి నమ్మిన ప్రతి వ్యక్తి, ప్రభువైన యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రతి వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఈరోజు మనం చెప్పగలుగుతాం, మనం నీతిమంతులమా కాదా? నీతిమంతులం కాదా? చెప్పండి, నీతిమంతులమా కాదా? నీతిమంతులమేనా? మీరు కాదని ఎవరు అంటున్నారే? మనమందరం నీతిమంతులమే. ఎందుకంటే దేవుని నమ్మాం కాబట్టి. ఏ ప్రభు అయితే మన కోసం ప్రాణం పెట్టాడో, ఏ ప్రభు అయితే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడో, ఏ ప్రభు అయితే మన కొరకై పునరుద్ధానుడిగా సజీవుడిగా మరణాన్ని జయించి, సమాధిని జయించి, మృత్యుంజయుడై మూడో రోజున సమాధిని జయించి, మరణాన్ని జయించి, విజయశాలిగా జయశాలిగా ఆకాశం మహాకాశం పట్టజాలి గొప్ప దేవుడు పునరుద్ధానుడై సమాధిని జయించి ఎలా లేచాడో, ఆయన చనిపోయి సమాధిపడి తిరిగి లేచిన విషయాన్ని, నా కొరకు చనిపోయాడు, నా కొరకు మరణించాడు, నా కొరకే తిరిగి లేచాడని హృదయం మనం నమ్మాం కాబట్టి ఏం జరుగుతుంది? మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే యేసు ప్రభువు నా కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, నా కొరకే ఆయన మరణించాడు, నా కొరకు ఆయన తిరిగి లేచాడని నమ్మాం కాబట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువు నేను పాపి, నా పాపాలు క్షమించారు ఒప్పుకుని, యేసు ప్రభు నా కొరకై మృతి పొందాడు, సమాధిపడ్డాడు నా పాపాల కొరకు, నా పాపాల కొరకు చనిపోయి సమాధిపడి మూడో రోజున తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో దేవుని యందు, యేసు ప్రభు నమ్మిన ప్రతి వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ఈరోజు చెప్పండి, ఇప్పుడు నీతిమంతులమా కాదా? నీతిమంతులమా కాదా? ఇంకా డౌట్గా ఉంటారేంటక్క? బలలో పాల్గొంటూ కూడా మనం నీతిమంతులమే. ఎందుకంటే ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం. ప్రభు మన కొరకు చనిపోయాడని నమ్మాం, మన కొరకు తిరిగి లేచాడని నమ్మాం, మరణాన్ని జయించాడని నమ్మాం, పునరుద్ధానుడే లేచాడని నమ్మాం. కాబట్టి ప్రభు దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడు నీతిమంతుడిగా చేయబడుతున్నాడు. ఈరోజు మనం ప్రభువుని నమ్మాం. యేసు ప్రభు ఎవరండి? దేవుడా కాదా? ఎక్కడ రాయబడి ఉంది బైబిల్లో? నేను ఒక సూటి సమాధానం ఇస్తా. యేసు ప్రభు దేవుడని ఆయన చెప్పిన అనుభవం ఒక చోట రాయబడి ఉంది. చాలామంది క్వశ్చన్లు వేస్తారు, యేసు ప్రభు దేవుడని ఎక్కడ రాయబడి ఉందని. నేను చెబుతానండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని. ఇప్పుడు సాతానుడు ఎవరిని శోధిస్తున్నాడు? యేసు ప్రభు అని. యేసు ప్రభు వారు ఏమన్నాడు? ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని రాయబడి ఉంది కదా అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమని అక్కడ సంబోధిస్తున్నాడు? ఆయన దేవుడనే అక్కడ చెబుతుంది. నీ దేవుని నువ్వు శోధించకూడదని సాతానుతో చెబుతున్నాడు. యేసు ప్రభు వారు మొదటి ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు చేశాడండి? ఎన్ని? 40 దినాలు. ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎన్ని? 40 దినములు యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మటానుంది. 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మా మందిరంలో
40 దినాలని 40 వారాలకు ఉపవాస ప్రార్థన వర్తమానాలు చెబుతున్నాం. ఎన్ని? 40 వారాలకి. ఇప్పటికి 22 వారాలైనాయి. ఎన్ని? 22. ఎందుకు? 40 రోజులు 40 వర్తమానాలు, 40 కోణాల కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎన్ని కోణాల కొరకు? 40 అనుభవాలు బయటకు వస్తున్నాయి, 1, 2 కాదు. 40 రోజులని 2వ వచనంలోనే ఉంది. కానీ 40 అనుభవాలు మత్తయి సువార్త 4వ అధ్యాయం తప్పక మరో చోటకి వెళ్తల్లా. అక్కడే 40 అనుభవాలు బయలుపరుస్తున్నాడు. దాంట్లో ఇప్పుడు 22 వారాలైనవి. ఇక్కడికి నిన్న ఉండా కాబట్టి 23వ వారం అవ్వాల్సింది నిన్న ఏడుండా. అదే చెబుదాం అనుకున్నా, కానీ మీకు మధ్యలో చెబితే అర్థం కాదని చెప్పాల. మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలో ఉన్నాం కదా, కాబట్టి అవి అర్థం కాదు. కాబట్టి అర్థమవుతుందండి, 40 వారాలు ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన, 40 కోణాల్లో 40 కోణాల కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం బయటకు తీసుకొస్తుంది. సరే, ఇక్కడ ప్రభు ఏమంటాడు? నీ దేవుణ్ణి శోధింపలేనిది రాయబడి ఉంది కదా. ఇప్పుడు సాతానుడు ఎవరిని శోధిస్తున్నాడు? యేసుప్రభుని. యేసుప్రభు ఏం సమాధానం ఇస్తున్నాడు? నీ దేవుని శోధింపలేదు అంటే యేసుప్రభు దేవుడు అనేగా అక్కడ సంబోధించి చెబుతుంది సాతానుకి. సాతానుడు ఎవరిని శోధిస్తున్నాడు? యేసుప్రభునే. అందుకే యేసుప్రభు చెబుతున్నాడు నీ దేవుని నువ్వు శోధింపవలదని. అయితే ఆ దేవుణ్ణి నమ్మిన ప్రతి వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. అర్థమవుతుందండి? ఏ ప్రభు అయితే మన కొరకు కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణే లేచి గుడ్ ఫ్రైడే ఈస్టర్ అని మనం జరుపుకుంటున్నాము, ఆయన్ని నమ్మిన ప్రతి వ్యక్తి, ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతి మానవుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. రెండో మాట, నీతిమంతుడు లేడని క్రీస్తు పూర్వం అంటున్నారు. కానీ క్రీస్తు శకంలో నీతిమంతులు ఉన్నారు. ప్రభువుని నమ్మిన ప్రతి వ్యక్తి నీతిమంతుడు అవుతున్నాడు. 2, క్రీస్తు పూర్వంలో నీతిమంతుడు ఒక్కడు లేడు. కానీ క్రీస్తు శకంలో నీతిమంతులు ఉన్నారు. దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి నీతిమంతుడే. రెండో మాట, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను, కృపావరమైతే అనేకమైన అపరాధం మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు. అది ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. మనుష్యుడు నీతిమంతుడుగా క్రీస్తు శకంలో ఎలా తీర్చబడుతున్నాడు? ఒకప్పుడు నీతిమంతుడే లేడు, కానీ నీతిమంతుడిగా ఎలా తీర్చబడుతున్నాడంటే, మొదటిది ప్రభువుని నమ్మటం ద్వారా మనం నీతిమంతుడిగా తీర్చబడుతున్నాం. 2, దేవుని కృప వల్ల నీతిమంతుడిగా తీర్చబడుతున్నాం. అసలు దేవుని కృప అంటే ఏంటి? దేవుని కృప అంటే ఏంటి? దేవుని కృప ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా యవనస్తులు చదవగలుగుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపాసత్య సంపూర్ణుడుగా. ఈ కృప ఎవరండి? యేసు ప్రభు వారే. అదే మాట కీర్తనల గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే 130వ కీర్తనలో 7వ వచనం అనుకుంటా, యెహోవా 3వ వచనం, యెహోవా అయితే కృప దొరుకును. ఆ కృప ఎవరంటే యేసు ప్రభు వారే. ఇక్కడ రాయబడుతున్న మాట, కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుని కృప లేకపోతే, దేవుని కృప ఉండకపోతే మానవుడు నీతిమంతుడిగా తీర్చబడడు. చూడండి, యేసు ప్రభు నమ్మకపోతే నీతి లేదు మానవుడికి. ఇంకా యేసు ప్రభు లేకపోతే నీతిమంతుడిగా అవ్వలేకపోతున్నాడు. నీతిమంతుడిగా అవ్వటానికి కారణం ఏంటి? కృపే. కృప అంటే అర్థం ఏంటి చెప్పండి? మీకు తెలిసింది మన మందిరంలో ఎవరన్నా ఉన్నారా కృప అని పేరు కలిగిన వాళ్ళు? ఆమె పేరు చెప్పొద్దు ఉంటే. కృప అంటే అర్థం ఏంటి? ఒక కోణం. మరొక కోణం, పాపములో ఉన్న మానవుడు తన జీవితాన్ని మార్చుకుని దేవుని వైపు తిరగటానికి దేవుడిచ్చే సమయమే కృప. కృప అంటే అర్థం ఏంటండి? ఒక వ్యక్తి పాపంలో ఉన్న వ్యక్తి, అతడు 10 సంవత్సరాలు ఉన్నాడా, 20 సంవత్సరాలు ఉన్నాడా, 30 సంవత్సరాలు ఉన్నాడా, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలలో ఉండి
ఈ భూమి మీదకి వచ్చిన మానవుడు తన పాప జీవితాన్ని మార్చుకోవడానికి, దేవుని ఉగ్రత రాకుండా ఆపి మానవుడి జీవితాన్ని మార్చుకోవడానికి సమయం ఇస్తుందే కృప. ఒక కోణంలో చెప్పాలంటే కృప అంటే మానవుడి జీవితం మార్చుకోవడానికి ఇచ్చే సమయమే కృప. కృప అన్నది అనేక కోణాల్లో చెప్పచ్చు. ఒక కోణంలో మానవుడి జీవితం మారటానికి, ఒక మానవుడు 10 సంవత్సరాలు మారచ్చు, ఒక మానవుడు 20 సంవత్సరాలు మారచ్చు, ఒక మానవుడు 30 సంవత్సరాల జీవితం మార్చుకోవచ్చు, ఒక మానవుడు 40 సంవత్సరాల జీవితం మార్చుకోవచ్చు, ఒక మానవుడు 50 సంవత్సరాలు మార్చుకోవచ్చు, ఒక మానవుడు పరవాసిని పాట పాడకముందు జీవితం మార్చుకోవచ్చు, చివరి గడియలో జీవితం మార్చుకోవచ్చు. ఏ గడియలైనా జీవితం మార్చుకోవడానికి దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఆపుతుందే దేవుని కృప. ఆ దేవుని కృప మనం తప్పు చేసిన, పొరపాటు చేసిన, పాపం చేసిన, వ్యభిచారం చేసిన, అబద్ధం చేసిన, మోసాలు చేసిన, దొంగతనాలు చేసిన దేవుని ఉగ్రత మన మీద రాకుండా దేవుని కృప ఆపుతుంది. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామండి? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎలా ఉన్నాం? మనం నీతిమంతులుగా అవుతున్నాం. అంటే మన జీవితం మార్చుకోవడానికి దేవుడు సమయం ఇస్తుందే దేవుని కృప. దేవుడు మన జీవితాన్ని మార్చుకోవడానికి సమయం ఇవ్వటమే దేవుని కృప. ఆ దేవుడు మన జీవితం మార్చుకోవడానికి ఇచ్చిన సమయం ద్వారా మన జీవితం మార్చబడుతుంది, నీతిమంతులుగా చేయబడుతున్నాం. అంటే దేవుడిచ్చే సమయం ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాం. చూడండి ఎంత గొప్ప అనుభవం. కృప ద్వారానే, ఏ కృప అయితే దేవుడు భూమి మీదకు అనుమతించి వచ్చాడో, మానవుడు పాపంలో జీవిస్తున్న మానవుడు చనిపోకుండా ఉండటానికి యేసు ప్రభు ద్వారా ఏ కృప అయితే ఈ లోకానికి రాబడిందో, ఆ కృప ద్వారానే మానవుడు నీతిమంతుడుగా తీర్చబట్టడానికి కారణమవుతున్నాడు. ఆ కృప లేకపోతే మానవుడికి నీతిమంతుడుగా ఉండటం అన్నది ఆధారమే లేదు. దేవుని కృప వలన మానవుడు నీతిమంతుగా తీర్చబట్టడానికి ఆధారం ఉంది. కాబట్టి ఎన్నో మాట ఇది. 2, మొదటిగా క్రీస్తు పూర్వం నీతిమంతుడు ఒక్కడు లేడు, కానీ క్రీస్తు శకంలో నీతిమంతుడు ఉన్నాడు. యథార్థమైన అంటే క్రీస్తులో నీతిమంతుడు. క్రీస్తులో నీతిమంతుడు అంటే ఎలాగో, క్రీస్తు శకంలో అంటే ఎలా తీర్చబడుతున్నాడు నీతిమంతుడిగా? దేవుని ప్రభువుని నమ్ముకోవటం ద్వారా, అంటే యేసు ప్రభునందు నమ్మకం ఉంచడం ద్వారా, ఆయన మృతుల్లో నుంచి చనిపోయి తిరిగి లేచి నమ్మటం ద్వారా. 2, దేవుని కృప వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే దేవుడిచ్చే సమయం, మన జీవితం పాపం లోకం జీవితం మార్చుకోవడానికి దేవుడిచ్చే సమయాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, దేవుడు సమయం ఇస్తున్న దాన్ని బట్టి. 3వదిగా రండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న 3వ మాట, క్రీస్తు పూర్వం నీతిమంతుడు అన్నవాడు ఒక్కడో లేడు. క్రీస్తు శకంలో నీతిమంతులు ఉన్నారు. ఎలా? క్రీస్తు నమ్మటం ద్వారా నీతిమంతులు అవుతున్నారు. దేవుని కృప వలన నీతిమంతులుగా అవటానికి కారణమవుతుంది. 3వదిగా యేసు ప్రభు రక్తము వలన నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. ఎలా తీర్చబడుతున్నామండి? యేసు ప్రభు వారి యొక్క రక్తం వలన. యేసు ప్రభు వారి యొక్క రక్తము లేకపోతే మనం ఎన్నటికీ నీతిమంతులం కానేరం కూడా. మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నాం? నీతి మన జీవితంలోకి ఎలా వస్తుంది? మనం నీతిమంతులుగా ఎంచుతుంది ఏంటి తెలుసా? యేసు ప్రభు వారి యొక్క రక్తం. యేసు ప్రభు వారి యొక్క రక్తం, ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం, ఆయన కలువరి శిలువలో మన కొరకే వేదనతో కార్చిన రక్తం, ఆయన దేహం దున్నబడినటువంటి దేహంలో నుండి బయటకు వచ్చినటువంటి రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తాం. దున్నబడతామంటే ఒక మాట చెప్పాలి. యేసు ప్రభు వారు దేహము నాగల సాలు వలె దున్నబడిందని మనం చెప్పుకుంటూ వస్తాం. నాగల సాళ్ళు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడున్న యవనస్తులు తెలియదు, అన్నోళ్ళకైతే పెద్దోళ్ళకైతే తెలుసు. నాగలి అంటే ఏంటి? ఎద్దులకి కట్టి, 2 ఎద్దులకు కట్టి చేను దున్నేది నాగలి. ఈ నాగలి పట్టుకున్నప్పుడు ఏం జరిగిద్ది? కొద్దిగా మట్టి గట్టిగా ఉండ ఎండిపోయినా
ఈ నాగలి ఏం చేసిద్దంటే ఆ మట్టిని పగలగొట్టుకుంటూ మెత్తదనంలోకి తీసుకెళ్ళింది. ఏం చేసిద్దండి? పగలగొట్టిద్ది. ఆ గట్టిదనాన్ని పగలగొట్టి రెండుగా చీల్చి ఏం చేసిద్ది? మెత్తదనంలో తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈ నాగలి వెళ్ళిన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తే మెత్తగా ఉండిద్ది. ఎలా ఉండిద్దండి? మెత్తగా ఉండిద్ది. నాగలి వెళ్ళని మార్గంలోకి వెళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్తో అయినా ఎద్దులతో అయినా నాగలి దున్ననటువంటి మార్గంలో వెళ్ళు, ఆ నేల ఎట్లా ఉండిద్ది? గట్టిగా ఉండిద్ది. ఇప్పుడు ఒక నాగలి ఎట్లా వెళ్తుంటే దాన్ని సారబడిద్ది, పడిద్దా లేదా? నాగలి వెళ్తుంటే దాని వెనకలు ఏమైంది? ఒక దారి పడుతూ ఉండేది. యేసు ప్రభువారి యొక్క దేహము మొత్తము కూడా అలా దున్నబడుతూ వచ్చింది. యేసు ప్రభు దేహం మొత్తం అలా దున్నబడుతూ వస్తుంటే ఇక్కడ నాగలి పెట్టి పొలమును దున్నితే మట్టి ఎంత మెత్తగా వస్తుందో యేసు ప్రభు వారి దేహం అలా దున్నుతుంటే రక్తం అంతగా బయటకు వచ్చింది. రక్తం ఏం చేస్తూ వస్తుందండి? ధారలై కారిపోతుందంట. పారిపోవడం కాదు, కారుతుందంట. అందుకే పాట ఉన్నది, క్రీస్తు రక్తము నది వలె ప్రవహించేను. యేసు రక్తము నది వలె ప్రవహించేనని పాట కూడా పాడుకుంటాం. ఎందుకు? యెరూషలేము ప్రాకారములో, యెరూషలేము వీధుల్లో ఆయన ఎక్కడైతే సిలువను మోసుకుంటూ వచ్చాడో ఆ ప్రాంతం అంతా కూడా రక్తపు మడుగులతో అయిపోతూ వచ్చిందంట. యేసు ప్రభువారి యొక్క రక్తపు మడుగులతో ఆ ప్రాంతం అంతా కూడా చేయబడుతూ వచ్చింది. ఒక సహోదరి యేసు ప్రభువారు సిలువ మోస్తుంటే ఆయన దగ్గరికి వచ్చి ఒక తెల్లని వస్త్రము తీసుకొచ్చి ఆయన ముఖానికి రక్తం కారుతుంటే అంటుతూ వచ్చిందంట. ఆయన ముఖ రూపము ఆ తెల్లని వస్త్రం మీదకి వచ్చిందంట. ఎక్కడికి వచ్చిందండి? ఆ తెల్లని వస్త్రం మీదకి ఆయన ముఖ రూపం వచ్చింది. అంతగా ఆయన రక్తాన్ని కార్చిన వాడు కొన్నాడు. తలలో నుండి రక్తం వస్తుంది, ముళ్ళ కిరీటం పెట్టడం ద్వారా. దేహం దున్నబడిన దేహం నుండి రక్తం వస్తుంది. సిలువుకి ఎక్కినప్పుడు కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొడితే రక్తం కారుతుంది. మరి ప్రక్కన బల్లెపోటు పొడిస్తే ఆ బల్లెపోటు పొడిచిన చోట నుండి రక్తం నీరు కారిపోతుంది. ఇంత రక్తం ఎందుకు కార్చాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. ఎందుకు? నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తెజరిల్లేవారుగా, ప్రకాశించేవారుగా, నక్షత్రముల వలె ఉంటారు. కాబట్టి అలా చేయడం కొరకు యేసు ప్రభువారు కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా ఈరోజు మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. బైబిల్లో ఉంది, కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు రక్తములు పాపములు తీసివేయట అసాధ్యం. కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. తన ప్రజలను వారి పాపల నుండి ఆయన విడిపించను కనుక ఆయన యేసు అని ఆయనకు పేరు పెట్టెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మానవుడి పాపాలు తీసివేసి తన రక్తం ద్వారా మానవుడి పాపాలు కడిగి మానవుడిని నీతిమంతుడిగా చేయటానికి కలువరి శిలువలో ఆయన చనిపోయాడు. అందుకే శ్లోకం కూడా ఒకటి ఉంది, అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా అని ఉంది. అసతో మా సద్గమయ, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి మార్చేవాడు కావాలి. తమసోమ జ్యోతిర్గమయ, నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి తీసుకొచ్చేవాడు కావాలి. మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణములో ఉన్నాను, జీవంలోకి దాటిచ్చేవాడు కావాలి. శ్లోకాలు కూడా ఘోషించని. అది ఎలాంటి రక్తమై ఉండాలంటే పవిత్రమైన రక్తమై ఉండాలి. ఆ పవిత్ర రక్తమే మానవుడి చీకటి, మానవుడి మరణం, మానవుడి అసత్యంలో నుండి బయటికి తీసుకొచ్చి నీతిమంతుడిగా చేస్తుంది. ఆ పరిశుద్ధ రక్తమే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకై కార్చాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? నీతిమంతులుగా చేయబడుతున్నాం. యేసు ప్రభువారి యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? నీతిమంతులుగా తీరుస్తుంది. క్రీస్తుకు పూర్వం మనం అందరం ఎలా ఉండాము? నీతి లేదు, ఏమి లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. క్రీస్తుకు పూర్వం నీతి లేని జీవితం మనలో ఉంది.
యేసు ప్రభు వారు మనలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందండి? జీవితం మారిపోతుంది. క్రీస్తు శకములో యేసు ప్రభు నమ్మితే నీతిమంతులుగా, యేసు ప్రభు నమ్మితే నీతిమంతులుగా, దేవుని కృప వల్ల నీతిమంతులుగా. ఆ కృప కూడా యేసు ప్రభువే. యేసు ప్రభు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. అంటే ఒక మనిషి నీతి కావటానికి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడో చూడండి. ఆయన నమ్మిన వారిని నీతిమంతులు చేస్తున్నాడు. ఆయన కృప ద్వారా ఆయన కృపను ఎవరైతే కలిగి ఉన్నారో వారిని నీతిమంతులు చేస్తున్నారు. ఆయన రక్తం ద్వారా ఎవరైతే కడగబడ్డారో వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు రక్తం ఎందుకు కార్చాడంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు ప్రభు రక్తం వల్లే నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. కోళ్ళ యొక్క, మేకల యొక్క రక్తం వల్ల నీతిమంతులుగా మనం బడలేము కూడా. ఒక యేసు ప్రభు రక్తం ద్వారానే మానవుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఇది ఎన్నమాట? 3. 4వ విషయాన్ని చూద్దారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 4వ మాట, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై, అది యేసు ప్రభువారు పునరుద్ధానుడే లేపబట్టడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన చనిపోవటం ద్వారా కూడా, ఆయన చనిపోయి ఆయన రక్తం చిందించడం ద్వారా కూడా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మరొక కోణం ఏంటి? ఆయన పునరుద్ధానుడిగా లేపబట్టడం ద్వారా కూడా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. బైబిల్లో రాయబడుతుంది, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎవరు లేపబడ్డారు? యేసు ప్రభువారు. ఎక్కడి నుండి? మరణములో నుండి, మృతమైన శరీరం నుండి లేపబడి జీవము కలిగిన వాడుగా యేసు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మరొక మాట ఇక్కడ రాయబడుతుంది. ఏమని రాయబడుతుంది? నీతిమంతుడుగా. ఒకప్పుడు క్రీస్తు పూర్వం నీతిమంతుడిగా లేము, ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాం. ఎలా అంటే యేసు ప్రభువారు మన కొరకై చనిపోయి సమాధించబడి సమాధిలో నుండి లెగవటం ద్వారా, మరణములో నుండి లెగవటం ద్వారా, అదే క్రైస్తవులు అనే మాట ఏంటంటే, ఆ మాటని సమాధిలో నుండి లేచే మాటని క్రైస్తవులు ఏమంటారు? పునరుద్ధానం అంటారు. పునరుద్ధానుడే లెగవటం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. యేసు ప్రభువారు ఆయన మరణములో నుండి, మృతుల్లో నుండి లేపబట్టడం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఆయన మరణములో నుంచి లెగవకపోతే అస్సలు మనం నీతిమంతులం కాము. బైబిల్ అంటుంది మన నీతి ఎలాంటిది? మురికి గుడ్డ లాంటిది అంట మన నీతి. ఎంత ఉతుక్కున్నా మన బట్టల్లో మురికి వస్తూనే ఉండిద్ది. మన జీవితం అంతే, ఎంత బాగుందనుకున్న మురికి అంటే ఉండిద్ది. కానీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన రక్తం ద్వారా కడగబడిన తర్వాత, ఆయన పునరుద్ధానం యొక్క అనుభవంలో మనం పాల్గొనటం ద్వారా ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. చూడండి, మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నామంటే, మొదటిది మనం ఎలా నీతిమంతులు తీర్చబడుతున్నాం? మొట్టమొదటిగా ప్రభువుని నమ్మటం వల్ల, 2 ఆయన కృప ద్వారా, 3 ఆయన రక్తం వలన, 4 1 ఆయన నమ్మటం ద్వారా, 2 ఆయన కృప ద్వారా, 3 ఆయన రక్తము ద్వారా, 4 ఆయన పునరుద్ధానుడే లెగవటం ద్వారా, ఆయన మరణములో నుంచి లెగవటం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా. సవాలుతో అంటాడు కదా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ విజయమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించడం ద్వారా ఈరోజు ఎవరి సమాధైన ఖాళీగా ఉందంటే అది యేసు ప్రభుదే. ప్రపంచంలో కానీ భూమి మీద కానీ ఎవరి సమాధి అయినా సరే ఖాళీగా ఉంది, చనిపోయిన వారి సమాధులంటే అది కేవలం యేసు ప్రభు వారిదే. యేసు ప్రభు వారి ఒక్క సమాధే ఖాళీగా ఉంది ఇప్పటికీ, నేటికి కూడా చరిత్రలో. ఎందుకనంటే ఆయన పునరుద్ధానుడే లేచాడు. మరణాన్ని జయించి, మరణపు వేదన నుండి తొలగించబడి, మరణమును ఓడించి లేచిన వాడు ఉన్నాడు. అందుకే ఆయన పునరుద్ధానం ద్వారా ఏం చేయబడుతుందండి? మనం నీతిమంతులుగా
తీర్చబడుతున్నాం. ఇదన్నమాట. 4, ఆయన పునరుద్ధానుడే లేపబట్టం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇక 5వ మాటను చూద్దామండి. 5వ మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా. ఇక నీతిమంతులకు ఎలా తీర్చబడుతున్నామంటే ఇదెన్నో మాట 5, ఆయన విమోచించడం ద్వారా. క్రీస్తు యేసునందలి మనకు ఉన్న విమోచన బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే యేసు ప్రభువారు ఏ పాపం నుండి అయితే మనల్ని విమోచించాడు, ఏ అపరాధముల నుండి అయితే మనల్ని విమోచించాడు, ఏ పాప జీవితం నుండి అయితే మనల్ని విమోచించాడు, ఏ బలహీనమైన జీవితాల నుండి అయితే మనల్ని విమోచించాడు, ఏ అబద్ధపు జీవితాల నుండి అయితే విమోచించాడు, యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించడం ద్వారా, అంటే మన పూర్వస్థితి పాప స్థితి నుండి విమోచించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎలాగండి? యేసు ప్రభువారు మన జీవితం పాపం నుండి విమోచించడం ద్వారా, అపరాధం నుండి, లోకం నుండి, శరీరాశులు, నేత్రాశుల నుండి యేసు ప్రభువారు విమోచించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసు ప్రభు ద్వారానే, ఆయన రక్తం ద్వారా పాపం నుండి విమోచించబడుతున్నాం. ఆయన రక్తం ద్వారా పాపములు కడగబడుతున్నాయి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే ఏవేవైతే పాపాలు ఉన్నాయో ప్రతి పాపము నుండి మనం విమోచించబడటం ద్వారా యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇప్పుడు అర్థమవుతుందండి? యేసు ప్రభు వారు మన ప్రతి పాపం నుండి మనల్ని విమోచించడం ద్వారా మనం నీతిమంతులుగా అవుతున్నాం. 5వదిగా మనం నీతిమంతులు, క్రీస్తు శకంలో నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఎలాగంటే 1 ఆయన నమ్మటం ద్వారా, 2 ఆయన కృప ద్వారా, 3 ఆయన రక్తం వలన, 4 ఆయన పునరుద్ధానుడే లెగవటం ద్వారా, 5 ఆయన మనల్ని విమోచించడం ద్వారా మనం ఏమవుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన మనల్ని విమోచించడం ద్వారానే మనం నీతిమంతులు అయ్యాం. ఆయన ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా ఇంకా విమోచించబడలేదు, ఎవరి పాపాలైతే క్షమించబడకోకుండా ఇంకా మోసం, పాపం, లోకం, వ్యభిచారం, పాపం జీవితంలో కూరుకుపోయి ఉన్నారు, ఇంకా లోకం నుండి ఎవరైతే విడుదల పొందలేదు, వాళ్ళు ఇంకా నీతిమంతులుగా తీర్చబడలేదని అర్థం. మరి ఎప్పుడు తీర్చబడతారు? మందిరానికి రావాలనే లేదు. ఎక్కడుండా యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా పాపం నుండి నన్ను విమోచించి నన్ను నీతిమంతుడిగా చేయండి ప్రభు అంటే వాళ్ళని యేసు ప్రభు తన రక్తం ద్వారా కడిగి నీతిమంతుడిగా చేస్తాడు. కాబట్టి నీతిమంతుడు లేడు అని క్రీస్తు పూర్వం చెబుతున్నారు. క్రీస్తు శకంలో నీతిమంతులు ఉన్నారు. ఎలా? క్రీస్తు నమ్మటం ద్వారా, ఇంకా క్రీస్తు కృప వల్ల, క్రీస్తు రక్తం వల్ల, క్రీస్తు లేపబడి పునరుద్ధరణ లేపబట్టడం ద్వారా, 5వదిగా క్రీస్తునందు మనం విమోచించబట్టడం ద్వారా, క్రీస్తు మనల్ని క్రీస్తునందు విమోచించాడు కాబట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇక 6వ మాటను మనం చూద్దాం. ఏంటి 6వ మాట? నీతిమంతులుగా మనం చేయబడుతున్నాం ఎలా? రండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 26వ వచనం. క్షమించండి, 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. చదవమ్మా. క్రీస్తు యేసు రక్తం నందరి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. కాబట్టి ఇప్పుడు నీతిమంతుడిగా ఎలా తీర్చబడుతున్నామంటే 6వదిగా విశ్వాసం వలన. ఎలాగండి? విశ్వాసం. క్రీస్తు యేసునందలి విశ్వాసం వలన, యేసు ప్రభునందు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి
మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎలా తీర్చబడుతున్నాం? నీతిమంతులుగా. అంటే యేసు ప్రభు వారిని నమ్మటం ద్వారా, ఆయన యందు ఉంచిన నమ్మకాన్ని బట్టి, ఆయన మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అదే మనకు ఆయన మీద విశ్వాసం లేకపోతే మనం ఎన్నటికి కూడా నీతిమంతులుగా తీర్చబడలేం. మనం ఎన్నటికి నీతిమంతులుగా తీర్చబడలేం. కాబట్టి ఇక్కడ రాయబడిన 6వ మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? నీతిమంతులు. ఎలాగూ? విశ్వాసం వల్ల. అంటే యేసు ప్రభునందు మనకున్న విశ్వాసం, యేసు ప్రభు మీద మనకుండే విశ్వాసం, ఆ విశ్వాసాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే మనం ఎంత విశ్వాసం కలిగి ఉంటామో అంత నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాం. యేసు ప్రభునందు ఎంత విశ్వాసం అయితే మనకుందో, ఎంత విశ్వాసం కలిగితే క్రీస్తులో మనం ఉంటామో అంత నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాం. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంట అసాధ్యం. ఎంత విశ్వాసం అయితే మనలో ఉంటుందో అంతగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ప్రభువు మీద మనకున్న విశ్వాసం, ప్రభు మీద ఎంత నమ్మకం అయితే మనం పెట్టుకున్నామో, ఎంత విశ్వాసం అయితే ప్రభు మీద మనం కలిగి ఉన్నామో అంతగా నీతిమంతుడిగా మనం తీర్చబడుతున్నాం. ఇది అన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దారండి. వర్తమానం చాలా స్పీడ్ అయిపోయింది కదా, ఎందుకంటే మేము త్వరగా వెళ్ళిపోతున్నాం కదా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా సరే ఉద్యోగం ఉండి త్వరగా వెళ్ళిపోవాలని, కాబట్టి 7వ ఉండేటప్పుడు ఇక తప్పదని చెబుతాం, వెళ్ళిపోయేటప్పుడు త్వరగా. చూడండి ఎంత స్పీడ్గా అయిపోయింది, 8 కూడా కాకుండానే వర్తమానం అయిపోతుంది. కాబట్టి రండి ఇప్పుడు చూస్తున్నాం, నీతిమంతుడు లేడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంలో నీతిమంతులు ఉన్నారు. ఎందుకు క్రీస్తు శకంలో నీతిమంతులు? ఎందుకంటే మొదటిగా క్రీస్తు నమ్మటం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. 2, క్రీస్తు యొక్క కృప ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాం. 3, క్రీస్తు యొక్క రక్తం వల్ల నీతిమంతులుగా చేయబడుతున్నాం. 4, క్రీస్తు పునరుద్ధరణ అంటే లెగవటం ద్వారా నీతిమంతులు చేయబడుతున్నాం. 5, క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాం. 6, ఆయన క్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. 7వదిగా చూసినట్టే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచును. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట చూస్తున్నాం. ఎన్నో మాట అండి ఇది? 7వదిగా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచును, ఆ మనుష్యుడు అంటే దేవుని ద్వారా నీతిమంతుడిగా చేయబడుతున్న వ్యక్తి, ప్రభు ద్వారా నీతిమంతుడిగా చేయబడుతున్న వ్యక్తి, ప్రభు ఇష్టపడి ఎవరినైతే నీతిమంతుడిగా చేశారో ఆ వ్యక్తులు అంటే దేవుడు ఇష్టపడిన వారు నీతిమంతులు అవుతున్నారు, దేవుడు కోరుకున్న వారు నీతిమంతులు అవుతున్నారు. దేవుడు నా ప్రాణముకు ప్రియుడు అంటే దేవునికి ఎంత ఇష్టమవుతారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఒక మాట చెప్పాలంటే దేవుడు ఎవరిని నీతిమంతుగా ఎంచుతున్నాడు? తనకిష్టమైన వారిని. ఎవరైతే సరైన మార్గాల్లో నడుస్తారో వాళ్ళందరూ దేవునికి ఇష్టమైన వారు. కాబట్టి దేవునికి ఇష్టమైన వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతుడిగా ఎంచుతున్నాడు. అంటే దేవుడు ఎవరిని నీతిమంతుగా ఎంచునో ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసునందల మనం నీతిమంతులుగా అవుతున్నామంటే దేవుని ద్వారా. దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతున్నాడు, నీతి యొక్క అనుభవంలో తీసుకొస్తున్నాడు. నీతిమంతుడిగా ఆయన ఎంచాడు కాబట్టే మనం నీతిమంతులుగా అవుతున్నాం. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడు చేయకపోతే ఆ వ్యక్తి అన్నటికి కూడా నీతిమంతుడు కాలేడు. చూడండి, దేవుని ద్వారా మనం నీతిమంతులుగా చేయబడటం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కలిగినదేదియో ఆ కుమారుడు లేకుండా మనకు కలగల. అపోస్తలుడైన పౌలు పొద్దున కూడా చూస్తూ వచ్చాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చివరిలో ఆయన
ఆ కుమారుని ద్వారా సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆ కుమారుని ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. అంటే మనం నీతిమంతులుగా అవుతున్నామంటే ఆయన కుమారుడు అంటే యేసు ప్రభు ద్వారానే. యేసు ప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా నిర్దోషమైన వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడుగా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేష్టకరమైన జీవితాన్ని యేసు ప్రభు జీవించడం ద్వారా యేసు ప్రభువుని బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. చివరి మాట అదే, యేసు ప్రభువుని బట్టి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. యేసు ప్రభు వారే లేకపోతే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న మాట నేటికి నెరవేర్చబడేది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడన్నమాట నేటికి కొనసాగుతూ వచ్చేది. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణాన్ని జయించి సమాధిని జయించి మన కొరకై కలువరిశిలో ఎన్నో అవమానాలు నిందలు భరించాడు. మన కొరకై అన్నిటిని భరించి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరణి తిరిగి లెగవటం ద్వారా ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఆ పునరుద్ధానం ద్వారా మన జీవితాల్ని ఆ యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు మన జీవితాన్ని నీతిగా ఎంచుతూ వస్తున్నాడు, నీతిమంతులుగా ఎంచుతూ వస్తున్నాడు. కారణం యేసు ప్రభు వారిని బట్టి. యేసు ప్రభు వారు కలువరిశిలో మరణించడం ద్వారా, ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, యేసు ప్రభు వారి యొక్క మరణ భూస్థాపన ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతున్నాడు. ఇంకా చెప్పమంటారా దేవుడు ఎందుకు నీతిమంతులుగా ఎంచుతున్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం అనుకుంటా. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయంలోనే యేసు ప్రభు వారు ఒక ప్రార్థన చేస్తూ వస్తాడు. 17వ అధ్యాయమే కదా. యేసు ప్రభు వారు ఇక్కడ మన కొరకై చేసిన ప్రార్థన బట్టి మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. యేసు ప్రభు వారిని బట్టే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు వారి యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం మొత్తం మన గురించి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన. ఆయన ఈ లోకంలో లేకపోవడం ద్వారా మనం ఉంటున్నాం కాబట్టి మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన, యేసు ప్రభు వారి యొక్క జీవితము, యేసు ప్రభు వారి యొక్క ప్రవర్తన, యేసు ప్రభు వారి యొక్క మనస్తత్వం, యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనల్ని నీతిమంతుడిగా ఎంచుతూ వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు లేకపోతే నీతే లేదు. అందుకే పాట కూడా పాడుకుంటాం. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు, ప్రభు యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. లోకము 4 దినముల నటనే, లోకము 4 దినముల నటనే, నికరముగా దేవరికి లోకము 4 దినముల నటనే, నికరముగా దేవరికి దారిని తప్పి తిరిగెదవేళం, దారిని తప్పి తిరిగెదవేళం, ఎరిగితివా నీ గురిని, కడకి లోకము వదిలేదవు. యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు, ప్రభు యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. యేసు ప్రభు వారు లేకపోతే అస్సలు నీతిమంతులుగా కూడా తీర్చబడలేరు. ఆయన లేకపోతే పాపికి ఆశ్రయమే లేనప్పుడు ఆయన లేకపోతే నీతిమంతులు ఎలా అవుతాం? ఆయన లేకపోతే ఒక పాపికి ఆశ్రయమే లేదంట. ఈరోజు ఒక పాపం చేసిన వ్యక్తి యేసు ప్రభు నా పాపాలు క్షమించు, ఆ దేవుని కృతించిన కాపాడు అంటానికి యేసు ప్రభు ఒక ఆశ్రయపురం ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి రావటం ద్వారా పాపంలో లోకంలో పాపంలో జీవిస్తున్న మానవుడు యేసు ప్రభు నేను పాపని ఒప్పుకోవడం ద్వారా యేసు ప్రభు ఆశ్రయదుర్గమై ఆ మానవుడిని తనలోకి తీసుకుని దాచిపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ మానవుడిని తనలో దాచిపెడుతున్నాడు. ఆ పాపం చేసిన మానవుడి యొక్క పాపాల నుండి విమోచిస్తున్నాడు.
యేసు ప్రభు వారు లేకపోతే మనకు ఆశ్రయం ఏది? ఆశ్రయం లేనప్పుడు మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడేవాళ్ళం? అవకాశమే లేదు. కాబట్టి బైబిల్ చెబుతుంది, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు క్రీస్తు పూర్వం, కానీ క్రీస్తు శకంలో నీతిమంతులు ఉన్నారు. ఎలా నీతిమంతులంటే యేసు ప్రభు వారి నమ్మటం ద్వారా నీతిమంతులు చేయబడుతున్నాం క్రీస్తు శకంలో. 2, యేసు ప్రభు వారి కృప ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాం. 3, క్రీస్తు శకంలో యేసు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులు చేయబడుతున్నాం. 4, క్రీస్తు శకంలో యేసు ప్రభు వారి పునరుద్ధరణ లెగటం ద్వారా నీతిమంతులు చేయబడుతున్నాం. 5, క్రీస్తు శకంలో ఏంటి? ఆయన ద్వారా విమోచించబడడం ద్వారా నీతిమంతులు చేయబడుతున్నాం. 6, క్రీస్తు శకంలో ఆయనందరి విశ్వాసం ద్వారా నీతిమంతులు చేయబడుతున్నాం. 7, క్రీస్తు శకంలో ఆయన ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. దేవుని ద్వారా అంటే ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. యేసు ప్రభు వారు లేకపోతే మనము ఎన్నటికి నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు అన్న మాట చిరస్థాయిగా ఉండిపోయింది. కానీ ఆ మాటను కొట్టివేసి, నీతిమంతుడు లేడన్న మాటను కొట్టివేసి నీతిమంతుడు ఉన్నాడని రుజువుపరిచాడు. మొదట ఆయన నీతిమంతుడు, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు, కానీ ఈయనైతే సమస్తములోనే నీతిమంతుడిగా నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడు. ఈయన నమ్మకస్తుడు కాబట్టే సర్వాధికారి ఏంటి స్తోత్రార్హుడుగా ఉన్న విధానాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు లేకపోతే అసలు మనం నీతిమంతులుగా అయ్యేవాళ్ళమే కాదు. ఈరోజు మనం నీతిమంతులుగా చేయబడుతున్నామంటే ఆనాడు యేసు ప్రభు వారు మన కొరకై ఈ లోకానికి వచ్చి ఎన్నో అవమానాలు, నిందలు భరించి, ఎన్నో బాధల్ని, వేదనలు సహించి మన కొరకై ఎన్నో నిందలు, ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన, ఆయన గాయపరిచిన, నాగస్థల వల్ల ఆయన దున్నిన, ఆయన కొట్టిన, ఆయన దేహంలో రక్తం చిందే అంతగా ఆయన బాధపరిచిన, ఆయన్ని సిలువ వేసిన, ఆయన చేతుల కాళ్ళలో మేకులు కొట్టిన, ఆయన ప్రక్కలో బల్లెపాటు పరిచిన, ఇవన్నీ యేసు ప్రభు సహించాడు కాబట్టే. ఇవన్నీ కాదు, సిలువలో మన కొరక ఎన్నో అవమానాలు, నిందలు భరించి మన కొరకే చనిపోయి సమాజపడి తిరిగి లేచి 3వ రోజున పునరుద్ధరణ లేపబడ్డాడు కాబట్టి ఈరోజు మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. లేకపోతే మనకు నీతి ఎక్కడి నుండి వస్తుంది? బైబిల్ అంటుంది, క్రీస్తు పూర్వం నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. దిస్ ఇస్ ట్రూ వర్డ్స్. ఇది నిజమైన మాటలు ఇవి. యేసు ప్రభువారు లేకపోతే అసలు నీతిమంతుడే లేడు. యేసు ప్రభువారు ఉండటం ద్వారా నీతిమంతులుగా మనం చేయబడుతున్నాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. యేసు ప్రభు నమ్మిన వారు నీతిమంతులు అవుతున్నారు. యేసు ప్రభు వారు చూపిస్తున్న కృపను కలిగిన వారు నీతిమంతులు అవుతున్నారు. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారు నీతిమంతులు అవుతున్నారు. యేసు ప్రభు వారు పునరుద్ధరణలో పాలు పంపులు కలిగిన వారు నీతిమంతులుగా చేయబడుతున్నారు. యేసు ప్రభు వారి ద్వారా విమోచించబడిన వారు నీతిమంతులు అవుతున్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు అవుతున్నారు. చివరగా యేసు ప్రభు ద్వారానే మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. మానవుడు నీతిమంతుడు అయ్యాడంటే కేవలం దానికి కారణం ఏంటి? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు లేకపోతే మనం ఎవరం కూడా అసలు నీతిమంతులమే కాదు. యేసు ప్రభు ద్వారా మనం నీతిమంతులుగా చేయబడి ఇటు నీతి యొక్క అనుభవంలోకి దేవుడు మనం తీసుకొచ్చినందుకు ఏమాత్రం నీతి లేని మనల్ని పాట కూడా పాడుతూ వచ్చాం మధ్యాహ్నం కూడా. నీతియులేని మానీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయను. నీతియులేని మానీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయను. ఎంత గొప్ప మాట చూడండి. నీతి లేని మన జీవితాలు క్రీస్తునందు నీతిమంతులుగా స్థిరమైనవి అంట. యేసు ప్రభు లేకపోతే మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. నీతిమంతుడిగా తీర్చబడకపోతే పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. అంటే చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేకపోతే మానవుడి జీవితంలో మరణం తప్ప ఇంకోటి లేదు. యేసు ప్రభు వారు వచ్చి కలవరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, మనల్ని నీతిమంతులుగా చేయటం ద్వారా ఇప్పుడు మనకు మరణం లేదని చెప్పుకోగలుగుతున్నాం. మరణము నుండి మనం తప్పించబడ్డాం. మరణములో నుండి జీవంలోనికి దాటించబడ్డాం. ఎలా?
ఈ మరణం రావాల్సిన మనం జీవంలోకి ఎలా వెళ్ళామంటే నీతిమంతులుగా వెళ్ళాం, నీతిమంతులుగా వెళ్తూ వచ్చాం. కాబట్టి ప్రియులారా, అట్టి నీతిమంతులుగా ప్రభు మనం చేశాడు. ఇంకా ఎవరైనా యేసు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులు కాకపోతే, యేసు ప్రభు కృప ద్వారా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా, యేసు ప్రభు విమోచన ద్వారా, యేసు ప్రభు విశ్వాసం ద్వారా, యేసు ప్రభు ద్వారానే ఇంకా ఎవరైనా నిజముగా నీతిమంతులుగా చేయబడకపోతే, దేవుని యొక్క నీతి నీలో నాలో లేకపోతే, అనీతిమంతులుగా ఉంటూ నీతి లేని జీవితాన్ని జీవిస్తూ, ఏమాత్రం కూడా నీతి లేనటువంటి జీవితం, వ్యర్థమైన జీవితం, పాపపు జీవితం, లోకపు జీవితం, శరీరాశులు నేత్రాశులు కలిగి మంచితనం లేక ఏ మాత్రము కూడా నిజాయితీ లేకుండా నీతి లేని జీవితాన్ని జీవిస్తుంటే, ఈరోజు ఎంత శబ్దాలతో వింటున్నా మందిరంలో ఉండా, మందిరం వెలుపుటుండా, యేసు ప్రభువా నేను పాపి, నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను కడిగి నన్ను నీతిమంతుడిగా చేసి, నువ్వు రావటం ద్వారా నేను నీతిమంతుడిగా అవుతాను, నువ్వు లేకపోతే నేను పాపిని నరకానికి వెళ్తా, నీ రక్తం ద్వారా నా పాపాలు కడిగి నన్ను నీతిమంతుడిగా చే ప్రభు అంటే, నువ్వు ఎక్కడున్నా మందిరానికి రావాలని లేదు, నువ్వు ఎక్కడుండా యేసు ప్రభువా నేను పాపిని, నన్ను నీతిమంతుడిగా చేయి, నేను నీతిమంతుడు కాదు, నన్ను నీతిమంతుడిగా చేయమంటే ఆయన తన స్వరక్తం ద్వారా మనల్ని కడిగి, ప్రభు నీ రక్తం ద్వారా నన్ను కడిగి నీతిమంతుడిగా చేయి ప్రభు అంటే, నాలో ఏమాత్రం నీతి లేదు, నా పాపాలు క్షమించి నా హృదయంలోకి వచ్చిండు, నన్ను నీతిమంతుడిగా చేయమంటే ప్రభు తన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి, క్రీస్తు పూర్వం లేని నీతిమంతుల్ని ఇప్పుడు నీతిమంతులుగా చేస్తున్నాడు. క్రీస్తు పూర్వం ఒక్కరిలో కూడా నీతి లేదు, యేసు ప్రభు రావటం ద్వారా ఈరోజు మన జీవితాల్లో నీతి ఉంది, నీతి కలిగిన వారుగా ఎంచబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులన్న పేరు మనకు వచ్చిందంటే యేసు ప్రభు వారు రావటం ద్వారా ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆ మరణ భూస్థాపం ద్వారా మనం నీతిమంతులనే బిరుదు మనకు వచ్చింది. ఆ నీతిమంతుడనే బిరుదు ఇస్తున్నాడు, దాన్ని పొందుకునేవారిగా మనం ఉండాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. ఒకవేళ అది పోగొట్టుకుంటే సరి చేసుకుందాం. యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా అవడానికి అవకాశం ఉంది కాబట్టి, ఇంకా సమయం ఉంది కాబట్టి, యేసు ప్రభు నేను పాపిని, నాలో ఏమాత్రము నీతి లేదు, నన్ను క్షమించి నన్ను నీతిమంతుడిగా చే ప్రభు అని ప్రభుని అడిగితే, ప్రభు తన స్వరక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా మనం సిద్ధపరచున్నట్లు, నీతి లేని మన జీవితాన్ని నీతిమంతులుగా చేసి, దేవుని రాజ్యంలో నీతిమంతులుగా తెజరిల్లేవారుగా, ప్రకాశించేవారుగా ప్రభు మనల్ని నీతి లేని మన జీవితాన్ని నీతిమంతులుగా చేసి, దేవుని రాజ్యంలో ప్రకాశించే నీతిమంతులుగా ప్రభు మనం సిద్ధపరచున్నట్లు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. చిన్న ప్రకటన. మాది వాస్తవానికి ఆంధ్ర సొంతూరు, గుంటూరు జిల్లా, రేపల దగ్గర పౌడిమర్రు. ప్రజెంట్ నేను సేవ చేస్తుంది నర్సాపూర్, మెదక్ వెళ్ళే రోడ్లో ఉంటుంది, సిటీ అవుట్స్కట్లో, హైదరాబాద్ అవుట్స్కట్లో. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మాకు ఒక 5 బ్రాంచ్లు ఉండే మందిరం కాక 5 బ్రాంచ్లు ఆయా ప్రాంతాల్లో, వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. మందిరాలు పరిచయాలు ఆరంభించాలన్నింటిలో కూడా. తర్వాత అంటే ఆదివారం పరిచయాలన్నీ కూడా. తర్వాత నాకు నా భార్య పేరు కటాక్షము, నా పేరు మహిమదాసు, నాకు 3 కుమార్తెలు. పెద్ద పాప పేరు షిఫ్రా ఇవాంజలిన్. ఏం పేరు? షిఫ్రా ఇవాంజలిన్. రెండో పాప పేరు నిత్యాశ్రా రిజాయిస్. మూడో పాప పేరు ర్యాప్చర్ ఇజ్రాకా. ఒకళ్ళు స్వార్థికులు, ఒకళ్ళు ఆశ్రయదుర్గము, ఒకళ్ళు ఎత్తబడే సంఘానికి సూచన. అందుకని ఆ పేర్లు పెట్టాం. కాబట్టి 3 కొరకు ప్రార్థన చేయండి. 3 కుమార్తెలు. అది చిన్న కుమార్తె కూడా కొద్దిగా చేయ బోన్ ఏదో ఫ్రాక్చర్ అయింది, ఇవి కింద పడి ఇరిగింది. స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు, మా తండ్రి తమ్ముడికి ఇంకా రక్షణ లేదు, వారందరూ కూడా రక్షణ పొందడం కొరకు కూడా ప్రార్థన చేయండి. వారందరి జీవితాల్లో రక్షణ అనుభవంలోకి రావటం కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా మా అత్తయ్య మామయ్య గారు కూడా బాగోలేదు, వారికి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. మా బావమరిదికి మరి గర్భఫలం లేదు, ప్రార్థన చేయండి. మా అన్నయ్య గారు కుమార్తె సంధ్య, అదే రీతిలో మా యొక్క స్థానిక సేవకుని యొక్క కుమారుడు బుజ్జిబాబు వివాహం ఉంది, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. బుజ్జిబాబుదేమో ఆంధ్రాలో ఉంటుంది, పాపదేమో హైదరాబాద్లో ఉంది. వారిరువురికి జతపరిచేటువంటి జీవిత భాగస్వాముల కొరకు కూడా ప్రార్థన చేయండి. సరే, నాతో పాటు వచ్చినటువంటి మరి సహోదరుడు ఎలీష్ అన్న టీచర్, అయిన మ్యాథ్స్ టీచరు, ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్క, 2 పిల్లలు, కుమార్తె కుమారుడు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. రాధాకృష్ణ అని వారి మేనల్లుడు, బావమరిది జాబ్ రావాలి, జాబ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మేముండ స్థానిక సంఘంలో మందిరం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 47 సంవత్సరాల నుంచి మందిరం లేదు.
ఇప్పుడే మందిరం కట్టుకుంటున్నాం. దేవుని కృపను బట్టి అన్ని విధాల దేవుడు క్రీస్తు యేసులో అన్నీ సహాయం చేయడం కొరకు మందిరం కట్టుకోవడానికి ప్రార్థన చేయండి. త్వరగా ప్రభు చిత్తం మీద జూన్ 6, 7 తారీఖుల్లో మందిరం డెడికేషన్ పెట్టాలనుకున్నాం. మందిరం కట్టక మునిపే డెడికేషన్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ విశ్వాసం మాకుందో దేవుడు మందిరం కట్టిస్తాడని. ఆల్రెడీ దేవుని కార్యాలు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి మందిరం కొరకు ప్రార్థన చేయండి. డెడికేషన్కి ప్రభు చిత్తం అయితే మీ సేవకుల్ని మిమ్మల్ని పిలుస్తాము, పెద్దలను కూడా పిలుస్తాం. కంపల్సరీ మీరందరూ కూడా రండి. అవకాశం ఉంటే ప్రభు చిత్తం అయితే మా దగ్గర కూడా చూద్దురు. తర్వాత మా స్థానిక గ్రామంలో మందిరం ముందు నూతన యెరూషలేము, అది కొన్ని పరిస్థితులను బట్టి పడవేయబడుతూ వచ్చింది. మళ్ళీ తిరిగి కట్టాలా. అక్కడ మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. జూబ్లీ హిల్స్ సినిమా యాక్టర్స్ మధ్యలో నేను పరిచర్య కూడా చేస్తూ ఉంటాను. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 10లో. మరి అక్కడ కూడా అనేక మంది రక్షించబట్టానికి కూడా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో కూడా మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. హెబ్రోను క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయండి. సియోను యొక్క క్షేమం కొరకు స్థానిక సేవకులు, పెద్దలు, విశ్వాసుల కుటుంబాల కొరకు కూడా అనుదిన ప్రార్థనలు మా దగ్గరుండ ఎల్ షద్దై ప్రార్థన మందిరం స్థానికంగా ఉండదు. ఆ మందిరం యొక్క మరి సంఘస్థుల కొరకు, పెద్దల కొరకు, విశ్వాసుల కొరకు, దైవ సేవకులు, స్థానికులు, ఇప్పుడు ప్రపంచంలో కూడా చాలా చోట్ల సేవకుల మీద చాలా దాడులు జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి నుండి దేవుడు కాపాడలాగున సేవకుని, విశ్వాసులు అందరినీ దేవుడు కాపాడి తన కృపలో భద్రపరుచుకుని ప్రభు వస్తే ఎత్తబడే సంఘంగా మనమందరం సిద్ధపడలాగన, ఎవరూ విడవపడకుండా దేవుని రాజ్యానికి అందరం వెళ్ళేలాగా కూడా ప్రార్థన చేయండి. మీ అనుదిన జ్ఞాపకం చేసుకుని అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు మేము కంపల్సరీ ప్రార్థన చేస్తాం ప్రభు చిత్తం అయితే. కాబట్టి ఇది వెళ్ళేటప్పుడే ప్రకటన చేయాలి, ముందర కాదు. కాబట్టి మీరందరూ గమనించి మా కొరకు, మా కుటుంబాల కొరకు కూడా తిరిగి రాత్రి మా ప్రయాణం, ఇప్పుడు ఈ కూడికైన అనంతరం మా ప్రయాణం ఉంది. కాబట్టి ప్రభు చిత్తం మీద మరి ట్రైన్ రిజర్వేషన్ కన్ఫర్మేషన్ ఇంకా అవ్వలేదు. బహుశా అది కాకపోయినా ఏదో ఒక రీతిలో ప్రభు సహాయం చేసి వెళ్ళటం కొరకు, ప్రయాణం కొరకు రేపు ఎమర్జెన్సీ ఉంది. కాబట్టి దాని కొరకు వెళ్ళాలా. తర్వాత రేపు బర్త్డే మీటింగ్ ఉంది. ఎమర్జెన్సీ ఫోన్ చేస్తున్నారు మా పిల్లలు. కాబట్టి ఆ బర్త్డే మీటింగ్ లేకపోతే జరుపుకొని అంటున్నారు. కాబట్టి వెళ్ళాలి, వాళ్ళకే 7 మాటలు చెప్పాలి. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. ఈ కొడుకుల కొరకు మా పరిచర్య మాకు సోమవారం నుండి ఆదివారం వరకు ఖాళీ ఉండదు. మాకు ఎట్లాగంటే ఒక మాట చెబుతా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రతి విశ్వాసి కుటుంబంలో నెలకు ఒకసారి కూడికి పెడతాం మేము. ఎట్లా అండి? నెలకు ఒకసారి అంటే 12 నెలలు, జనవరి నుండి డిసెంబర్ వరకు 12 నెలలు 12 గృహ కూడికలు జరుగుతాయి మా విశ్వాసుల యొక్క గృహాల్లో. అట్ట పెట్టినాం. ఎందుకు తెలుసా? ప్రతి నెల దేవుని బిడ్డలు మన ఇంట్లోకి వచ్చి అంటే కొంతసేపు వాక్యం చెబుతాం, తర్వాత ప్రార్థన చేస్తారు. కొంతసేపు వాక్యం చెప్పి ప్రార్థన చేయటం ద్వారా ఆ కుటుంబం కొరకు ఆ నెలంతట్లో దేవుడు ఆ కుటుంబాన్ని క్షేమముతో నింపి ఆశీర్వదించడం కొరకై ప్రతి నెల ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క గృహ కూడిక. 12 కుటుంబాల్లో 12 నెలలు కాదండి, ఒక్కొక్క కుటుంబంలోనే 12 నెలలకి 12 గృహ కూడికలు. అంటే దేవుని మందిరానికి వచ్చే ప్రతి విశ్వాస యొక్క కుటుంబంలో నెలకు గృహ కూడిక, అంటే సంవత్సరానికి 12 గృహ కూడికలు జరుగుతాయి. ప్రతి సోమవారం, ప్రతి శనివారం, ఆదివారం, ఎప్పుడు కావాలంటే అప్పుడే. కానీ ఫిక్స్ అయిపోవాలా అన్న, ప్రతి నెల మొదటి సోమవారం నాది, ప్రతి నెల రెండో సోమవారం నాది, ప్రతి నెల మూడో సోమవారం నాది, అట్లా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇక ప్రతి నెల మొదటి సోమవారం, రెండో సోమవారం, మొదటి శనివారం, రెండో శనివారం, మొదటి ఆదివారం, ఇట్లా కంటిన్యూగా. ఇక మొదటి ఆదివారం వచ్చిందంటే పలానా అక్కోళ్ళ ఇంట్లో, మొదటి సోమవారం వచ్చిందంటే పలానా అన్నోళ్ళ ఇంట్లో. ఏ చెప్పవసరంలా, వార కార్యక్రమాలు కంటిన్యూగా ఉంటాయి. మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం బ్రాంచెస్ పరిచర్య, గురువారం బైబిల్ స్టడీ, మహిమగల సంఘం గురించి ధ్యానిస్తున్నాం. శుక్రవారము మళ్ళీ బ్రాంచెస్ పరిచర్య ఉంటుంది, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన. ఇంకా గ్యాప్ యాడండి ఇది. ఎందుకంటే ప్రభువు అక్కడ సమీపిస్తాం కాబట్టి నాన్ స్టాప్ పరిచర్య చేయడమే. పరవాసిని పాడబడిన తర్వాత వచ్చి పరిచర్య చేయలేము, ఉన్నప్పుడే చేయాలి. కాబట్టి ఈ పరిచర్యలు అన్నిటి కొరకు మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు కంపల్సరీ ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మా కుటుంబం కొరకు, మాతో పాటు సహకారికి వచ్చిన ఎలీషన్న కుటుంబాల కొరకు, అందరి కొరకు కూడా మా యొక్క అనుదిన పరిచర్యలు, సేవా జీవితంలో దేవుడు నడిపించడం కొరకు, అన్నిటి కొరకు కూడా మా కుటుంబం, మా తమ్ముడు, తండ్రి, వారి ఇరువురికి రక్షణ లేదు. మా అమ్మగారికి రక్షణ ఉంది, ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది. అక్కడ మా తండ్రి, తమ్ముడికి రక్షణ కొరకు కూడా ప్రార్థన. మా యొక్క బంధువులు ఇంకెంత 80 మంది మా బంధువులు, కుటుంబీకులందరూ, మా కుటుంబం 80 మంది. మరి వాళ్ళందరూ ఇంకా పరిపూర్ణమైన రక్షణలో ఉన్నట్లు కూడా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని, మాదే ఒక సంఘం కాబట్టి అనుదిన ప్రార్థనలు కూడా కంపల్సరీ జ్ఞాపకం చేసుకుని మీ అనుదిన ప్రార్థన ప్రార్థించండి. మా యొక్క ఇప్పుడు చెప్పబడిన వర్తమానాలన్నీ కూడా ఈ వర్తమానం వరకు కూడా, మొదటి వర్తమానం నుండి ఈ వర్తమానం వరకు ఓపికతో, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులైన, బాధ అయినా, కష్టమైన ఓపికతో ఓర్చుకుంటూ విన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు. కాబట్టి ఆసక్తిగా విన్నారు, సనుగులు గొనుగులు లేవు, దేవునికి వందనాలు. కాబట్టి మరొకసారి ప్రభు రాకడ ఆలస్యమైతే వస్తే ఇంత టైం తీసుకోలేండి.
ఇప్పుడు పూర్వం క్రీస్తు శకం కాబట్టి ఎట్ట అయింది. కాబట్టి ఇంతసేపు వేచి ఉండి ఆసక్తిగా ఉన్న మీ అందరికి వందనాలు. భవిష్యత్తు మా ప్రయాణం పరిచయం కొరకు కూడా ప్రార్థన చేయండి. భవిష్యత్తులో మేము ఎక్కడ సేవ చేసినా అక్కడ దేవునికి మహిమకరంగా ఉండేలాగా మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మీ సేవకులు మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం రండి. లేదు మీరు చేయాలి, ప్రార్థన చేయలేదు. దయచేసి ప్రార్థన చేసుకుంటాం. ఇంకన్నా చెప్పాల్సిన అవసరం అన్ని దరిదాపు చెప్పేశారు. మనకు అవసరం లేకుండా, నాకు భారం లేకుండా అన్నీ చేసేసాడు. కాబట్టి ఇక కేవలం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడంటే మా యేసు క్రీస్తు ప్రభువా, నీ పునరుద్ధాన దినమును బట్టి స్తుతిస్తుని గణపరిచి మయంపరుస్తున్నాం. పాపిని ప్రేమించి నశించిపోతుండగా బాగు చేయడం కొరకై నీవే ఆ నష్టమును భరించి దానిని తిరిగి సహించి దాని మీద విజయం పొంది దేవ మాకు మనుషులందరికీ దేవ నీ పునరుద్ధాన శక్తి ద్వారా విమోచనమిచ్చి కాపాడిన నీ ప్రేమ కొరకై స్తోత్రములు. అంతేకాదు నీతి లేని మా బ్రతుకులకు ప్రభా నిన్ను నమ్ముట ద్వారా నీతినిచ్చావు, నీ కృప ద్వారా నీతినిచ్చావు, నీ రక్తము వలన నీతినిచ్చావు. విధంగా నా ప్రభు 7 అంతల అనుభవంలో మమ్మను నీ పునరుద్ధానం వలన విధంగా ఈ విధమైన ఆలోచనతో, ఈ విధమైనటువంటి నీ యొక్క ప్రేమతో 7 అంతల అనుభవములో మమ్మల్ని నీతిమంతులుగా చేసి మమ్మల్ని సంతోషింపజేసి నీ ఆశీర్వాదమును అనుగ్రహించిన నీ ప్రేమ కొరకై స్తోత్రం. దయగల మా ప్రభువా, ఈ 3 దినాల పరిచర్యలో సంఘం ఎంతో దేవా సంతోషముతో పాల్పంపులు పొంది విన్న వాక్యము వారి హృదయాల్లో భద్రపరిచి స్థిరపరిచి నీ కొరకు జీవించటంలో, నీ కొరకు మహిమగల సంఘముగా సిద్ధపరచుటలో నీవే కృప చూపించి ఈ సంఘమును, మా కుటుంబాలను ఆ విధంగా తీర్చి సమకూర్చవలసిందిగా కోరుకుంటున్న స్తుతిస్తూ ఆయా పరిచర్లో సహకరించిన మా పిల్లలందరినీ బట్టి స్తోత్రములు. మందిరం శుభ్రం చేసిన వారిని బట్టి, చాపలు వేసిన వారిని బట్టి, నీ ఇంటిని అలంకరించిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. వంట పరిచర్యలో ఆయా పరిచర్యలో సహకరించినటువంటి మా పిల్లలందరిని బట్టి ప్రభు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాదా నిన్ను పూజించుచు నిన్ను కనపరిచయం ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని మీరు సెలవిచ్చిన మాట నెరవేర్చి మా ప్రియుల ప్రయాసమును దీవించి ఆశ్రయించి దేవా నిన్ను నీ నామానికి మహిమ కలుగునట్లుగా వారు చేసిన పరిచయను దీవించి మేము తెచ్చుకో. మా ప్రియుల ప్రభు మహిమదాసు గారిని బట్టి స్తుతిస్తున్నాం. సహోదరిని బట్టి ప్రభు నీకే స్తోత్రములు. పిల్లలను బట్టి ప్రభు స్తుతిస్తున్నాం. కనికరించి కృప చూపించము. వారి పరిచయను ప్రభు నరసాపురులు దీవెన కలిగించి నీ ఉన్నతమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా స్తుతిస్తున్న గణపరిచి మహిమపరుస్తాం. దయామేడుకు మా యేసు క్రీస్తు వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తమ్ముడు గారికి రక్షణ మారుమనసు పాప క్షమాపణ దయచి వారు కూడా మారుమనసు పొంది నీ ప్రేమను నీ ప్రేమలో బలపడినట్లుగా, నీ ప్రేమను రుచించినట్లుగా వారిని సంధించి సమకూర్చాం. వారి బంధుమిత్రులు దరిదాపు 8 మంది కుటుంబం దేవుని రక్షించబడినట్లుగాను, రక్షించబడిన వారు బలపడినట్లుగాను కృప చూపించాం. చూడు ఎలీషా గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సహోదరి పిల్లలు కనికరం చూపించండి. మరి బామర్ది కూడా ఉద్యోగస్తులు కూడా సహాయం చేసి కృప చూపించండి. దేవ నర్సాపూర్లో మందిర నిర్మాణం, ఆయా పరిచర్య, బ్రాంచ్ సంఘాల్లో పరిచర్య, అలాగే జూబ్లీ హిల్స్లో జరిగే పరిచర్య, ఆయా చోట్ల జరిగే పరిచర్య, వీటన్నిటిలో నీ పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి చేసి జరిగించే పరిచర్య ఫలం చేసి మేము తెచ్చుకో. నువ్వు సమస్తము బాగు చేసి దేవుడు కనుక నీ చేతులకు అప్పగించుకుంటున్నావు. దాన్ని చూపించు. ఓ మా యేసు క్రీస్తు నీకే కృతజ్ఞత స్తుతి ప్రశంసలు చెల్లించుకొంచు. ఘనత మహిమ స్తుతి ప్రభావం చెల్లించుకొంచు పూజిస్తూ మహిమగల యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి అర్పించి ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాస సమాధానము, సంతోషం పిల్లలకు మనకు సకల పరిస్థితులకు సార్వత్రికమంతటికి నీ వాక్యమిని అంగీకరించిన వారందరికీ సదాకాలము తోడేట నడిపించునుగాక.
ఆమేన్. ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను, ప్రియుడా త్వరపడి రమ్ము. నమ్మిక ఉంచిన ఆయన, నందు నమ్మిక ఉంచిన ఆయన నీ శరణగులు. కడకి లోకము వదలెదవు, యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. ప్రభు యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుగాక.